brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ప్రభాస్ జోరు చూస్తుంటే కల్కి 2 వచ్చేలోపు మరో 3 సినిమాలు చేసేలా కనిపిస్తున్నారు. అలాగే వైజయంతి బ్యానర్ లోను 2 సినిమాలు వచ్చేలా ఉన్నాయి. మరి దర్శకుడు నాగ్ అశ్విన్ పరిస్థితి ఏంటి? కల్కి 2 అంటూ అలాగే ఉంటారా లేదంటే ఈ గ్యాప్ లో మరో సినిమా ఏదైనా చేస్తారా? ఒకవేళ చేస్తే నాగి ఇలాంటి సినిమాలతో రావాలనుకుంటున్నారు? కల్కి సినిమాతో నాగ్ అశ్విన్ రేంజ్ మారిపోయింది. దానికి ముందు వరకు టాలీవుడ్ డైరెక్టర్ గానే ఉన్న ఈయన ఇప్పుడు ఏకంగా పాన్ వరల్డ్ డైరెక్టర్ అయిపోయారు. తెలుగులో రాజమౌళి, సుకుమార్ కాకుండా 1000 కోట్లు కలెక్ట్ చేసిన దర్శకుల లిస్టులో చోటు సంపాదించుకున్నారు నాగి. ప్రస్తుతం కల్కి 2 పనుల్లో బిజీగా ఉన్నారీన. కల్కి అనేది ఒక భాగం కాదని, ఇదో ఫ్రాంచైజీ అని ఇదివరకే చెప్పుకొచ్చారు నాగ్ అశ్విన్. అయితే అవన్నీ ఒకేసారి సిరీస్లా చెయ్యాలని లేదు, వీలు దొరికినప్పుడల్లా చేస్తూ పోతానని చెప్పుకొచ్చారు. ఈ లెక్కన ప్రస్తుతం కల్కి 2తోనే నాగ్ అశ్విన్ బిజీగా ఉన్నారా లేదంటే మరో సినిమా కోసం కథ సిద్ధం చేస్తున్నారా అనే అనుమానాలు మొదలయ్యాయి. ప్రభాస్ ప్రస్తుతం చాలా బిజీ. ఓవైపు రాజాసాబ్ చేస్తూనే మరోవైపు హను రాఘవపుడి సినిమా కోసం డేట్స్ ఇచ్చారు. దీని తర్వాత సందీప్ వంగతో స్పిరిట్ చేయబోతున్నారు. ఈ 3 అయ్యాకే కల్కి 2 వైపు వస్తారు రెబల్ స్టార్. ఇవన్నీ అవ్వడానికి కనీసం 2 ఏళ్లైనా పడుతుంది. ఈలోపు అలియా భట్తో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా కోసం నాగి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మహానటి లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాతో చరిత్ర సృష్టించారు నాగి. అలియాతో పాన్ ఇండియన్ సెన్సేషన్ చేయాలని చూస్తున్నారు. పైగా అలియా కూడా బాలీవుడ్ లో ఈ తరహా కథలు ఎక్కువగా చేస్తున్నారు. మొత్తానికి ఈ కాంబో కలిస్తే ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది.